వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడు నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి? వీడు మీడియాలో కనబడద్దు. మీడియాలో మా వాయిసే ఉంటుంది. ఎదుటివాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. మీరు దానికి ఉదాహరణ అర్నబ్ గోస్వామి. ఆయన చూస్తే తెలిసిపోతాయి. ఏమని మాట్లాడియాడు. ఒక గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటు మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్క పడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కు మాట్లాడే మానేసిన. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచి ఓహో నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ అడిగిన పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్నీ ఎట్లా చెప్తావు అన్నా అంటే అక్కడ సావంగని ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, అక్కడ సావంగని ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. ఓహో అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు నాగేశ్వర లాంటి వాళ్ళు అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గం ఉన్నారు. వీళ్ళ ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. దానికి ఉదాహరణ రవీష్ కుమార్ ధ్రువటి వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి? వీడి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ. గత 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. ఆ మూవ్మెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. ఎట్లా తిట్టడు నన్ను, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచిగా హాయిగా అయింది. రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది నాకు. మా కోరుకునే సర్రే అయింది అది నాకు. సో అంటే అట్లా నీ రీచ్ ఆపేస్తాం. అది కాకపోతే నీ పైన కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? ఇంకో నేను మొదట్లో చెప్పాను కదా, నువ్వు అల్లర్లు సృష్టించినావు, కులమే మాట్లాడలే, కుల చిచ్చు పెట్టినావు. అరే నా మాటల వల్ల ఒక దోమ సావాలి ఈగ సావాలంటే అదంతా అనవసరం, మనుషులు అయితే చచ్చిపోతారేమో అని మాకు అనుమానం అంటాడు. అరే అనుమానంతో కేసు పెడతాం సార్ అంటాడు. అంటే అదేంట్లా నువ్వు చెప్పిన మహాభారతం హిందుత్వాన్ని ఒప్పుకోదు కదా అని నేను అంటాడు. మళ్ళీ ప్రశ్న, హిందుత్వం ఒప్పుకోదు కదా, ఎందుకంటే మహాభారతం ఎలా మొదలైందో మీకు చాలా మంది తెలుసో తెలియదు. మహాభారతం ఒక కుక్క ప్రశ్న అడగడంతో మొదలైంది. ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో సరమ అనే ఒక కుక్క వచ్చి జనమేజయుడు ఎవరో తెలుసా? అంటే మహావీరుడైన అర్జునుని మునుమనోడు. అంత పవర్ఫుల్ కింగ్ దగ్గరికి వచ్చి కుక్క అడుగుతుంది, నా బిడ్డ అయిన సారమేయుణ్ణి మీ వాళ్ళు కొట్టారు, ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందేమో అనుమానంతో కొట్టాము అంటాడు. అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అనుమానంతో ఎట్లా కొడతావు? ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ కదా అని అడుగుతుంది. అని ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది ఇల్లీగల్ అని చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పకముందే. చెప్పి నువ్వు ఎట్లా కొడతావు అని అడుగుతుంది. అదే జనం ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ జనమేజయుడు కాదు, నాగేశ్వర్ కుక్క కన్నా ఎక్కువనే కదా, మరి నాకు హక్కు ఉండదా సమస్యది అంటే? లేదు, అట్లయితే నువ్వు హిందూ ద్రోహి అంటే వేస్తారు మళ్ళీ. నువ్వు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు, హిందూ ద్రోహి, నువ్వు చైనా ఏజెంటు, నువ్వు చైనేశ్వర్ లేకుంటే పాకేశ్వర్ అంటారు. అరే నేనెట్లా చైనేశ్వర్, నేనెట్లా పాకేశ్వర్ అయితే? మీ కాలంలోనే కదా చైనాతో ఎక్కువగా ట్రేడ్ జరిగింది అంటే అది అనవసరం, మేము దేశం కొరకు ట్రేడ్ చేస్తాం, నువ్వు మాత్రం కాదంటారు. అరే ఏ రకంగా అయినా చేసి మా మాటే నిలబడుతుంది, మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే శాసనం, ఇవన్నీ చేసి అయినా కూడా మాకు సంబంధం లేనోడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైతే గవర్నర్ వస్తాడు. మళ్ళీ వచ్చి రాష్ట్ర క్యాబినెట్ రాసిన టెక్స్ట్ నేను చదవంటాడు. లేదు మెజారిటీ రాకపోతే నీకు మెజారిటీ లేదు కనుక నేను ప్రమాణ స్వీకారం చేయ అంటాడు.